సాగర్ అయితే ఇరాన్ చేస్తున్న యుద్ధం ఇలాగే కొనసాగితే పశ్చిమాసియా మొత్తం ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, వెస్ట్ ఏషియా. అంటే తను ఎప్పటి నుంచో వాళ్ళ హోలీ బుక్ నుంచి వాళ్ళు ఆలోచిస్తూ వస్తున్న, అప్పటి నుంచి దాని ప్రకారం ఆలోచిస్తూ వస్తున్న ప్రకారం గ్రేటర్ ఇజ్రాయెల్ ఫార్మేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే ఓవర్నైట్ కాకపోవచ్చు చెప్తున్నాను. వెస్ట్ ఏషియా పరిణామాలు ఇప్పుడు చూస్తూ ఉంటే హెన్రీ కిస్సింజర్ మాటలు నిజం అనిపిస్తోంది. హెన్రీ కిస్సింజర్ మాటలు ఇప్పుడు అందరూ కూడా కోట్ చేయాలి. నెంబర్ 1, ఆయన 2 పాయింట్ చెప్పాడు. ఒకటి ఏంటంటే, టు బీ అన్ ఎనిమీ ఆఫ్ యుఎస్ ఇస్ డేంజరస్, బట్ టు బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ యుఎస్ ఇస్ ఫ్యాటల్. అమెరికాకి శత్రువు అయితే అది డేంజరస్, ప్రమాదకరం. అమెరికాకి మిత్రుడైతే అది ఆల్మోస్ట్ చనిపోయినంతతో సమానం. అంటే అంతే కదా, ఫ్యాటల్ ఇస్ నథింగ్ బట్ చనిపోవడమే, అంతే కదా, ప్రాణం కోల్పోయినట్టేవాడు. అంటే అర్థం ఏంటంటే, అమెరికాకు శత్రువు అయితే ప్రమాదం బెటర్. ఇంకా ఇప్పుడు చచ్చిపోతాడు స్నేహితుడైతే. ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి అదే. గల్ఫ్ దేశాలన్నీ కూడా అసలు అమెరికాతో స్నేహం ఉండడం వల్ల ఈరోజు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయనే దగ్గరికి వెళ్ళింది. రెండోది, అదే హెన్రీ కిస్సింజర్ మాట అన్నాడు, ద గెరిల్లా విన్స్ ఇఫ్ ఇట్ డస్ నాట్ లూజ్. గెరిల్లా వార్ఫేర్ ఎప్పుడు కూడా వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉండదు, వాళ్ళు లూజ్ అవ్వకపోతే వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, గెరిల్లా వార్ఫేర్కి కన్వెన్షనల్ వార్ఫేర్కి డిఫరెన్స్ ఏంటంటే, యుద్ధం అనేది ఇద్దరి మధ్య అంగీకారంతో ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోతుంది. మీ బార్డర్స్, నా బార్డర్స్లో నా భూములు నేను కోల్పోవడమో లేకపోతే మీరు కోల్పోవడమో ఏదో ఒక అమికబుల్ సొల్యూషన్ వస్తుంది. బట్ గెరిల్లా వార్ఫేర్కి అది ఉండదు, అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. వాడి మీద ప్రతిసారి మనం గెలవాల్సిందే. ఒక్కసారి వాడు గెలిచినా మనకు నష్టం జరుగుతుంది విపరీతంగా. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అట్లాంటివి. సో ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు నిజం అనిపిస్తుంది. ఇప్పుడు గెరిల్లా వార్ఫేర్ పెరుగుతోంది అక్కడ. ఇప్పుడు ఐఆర్జీసీ ఈ రోజు గెరిల్లా రూపంలోకి మారిన తర్వాత ఏ క్షణంలో ఎటువంటి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. బట్ మీరు ఇందాక అడిగారు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడాలి. అసలు ఇది ఇప్పుడు కాదు, నెతన్యాహు తను అధికారంలో ఉన్నంత వరకు ఆయన అధికారం నుంచి బయటకు దిగే అవకాశాలు ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఆయన ఉన్న టైంలో ఆయన లెగసీని ఆయన స్థాపించి పోవాలని అనుకుంటున్నాడు. ఆ లెగసీలో ఏంటంటే, ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డాక్ట్రిన్లో ఉన్నటువంటి పాలసీ, విధానపరమైన నిర్ణయం ఏదైనా ఉందంటే అది నెతన్యాహు డాక్ట్రిన్ ఏదైనా ఉందంటే అదేంటంటే ద గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్. అంటే ఇజ్రాయెల్ ఈరోజు ఉన్నటువంటి మ్యాప్ మాత్రమే కాదు, వాళ్ళ మ్యాప్స్ ఏంటంటే, పైన టర్కీలో కొంత భాగము, ఆల్మోస్ట్ సిరియా జార్డాన్ మొత్తము, లెబనాన్ జార్డాన్ మొత్తము, సిరియాలో కొంత భాగము, కిందకు వస్తే సౌదీ అరేబియాలో కొంత భాగము, కింద ఈజిప్ట్లో కొంత భాగము, ఇవన్నీ కూడా మనం తీసుకుని ఒక పెద్ద ఇజ్రాయెల్ మ్యాప్ని తయారు చేసుకోవాలనేది లెక్క. మీకు ఈవెన్ ఇరాక్కి సంబంధించినటువంటి కొంత భాగం, ఇరాక్ భాగం చూస్తే ఆల్మోస్ట్ ఎట్లా అంటే, వాళ్ళ మ్యాప్స్లో వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ మ్యాప్స్ మనము ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇటువైపు వెస్ట్లో ఈ మెడిటేరియన్ సీ ఉంటుంది, మధ్యధరా సముద్రము. కింద సౌత్లో ఈజిప్ట్ ఉంది. ఈజిప్ట్ నైలు నదిని మనము బార్డర్గా పెట్టుకోవాలి. పైన యూఫ్రేట్స్ రివర్ అని అంటారు, ఆ యూఫ్రేట్స్ రివర్ అనేది పైన. అండ్ ఇటువైపు ఆల్మోస్ట్ గల్ఫ్కి ఆనుకొని ఉండేటువంటి భూభాగం వరకు, ఇరాక్ వరకు, అండ్ ఒక పెద్ద భూభాగాన్ని తయారు చేసుకోవాలనేది లెక్క. ఇందులో టర్కీలో కొంత భాగం కావాలి, లెబనాన్ పూర్తిగా కావాలి, జార్డాన్ పూర్తిగా కావాలి, కింద ఈజిప్ట్లో కొంత భాగం కావాలి, సౌదీ అరేబియాలో కొంత భాగం కావాలి, ఇరాక్లో ఎక్కువ భాగం కావాలి. ఇవన్నీ కలిపి ఇజ్రాయెల్ మ్యాప్ని తీర్చిదిద్దాలి. గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఒక కాన్సెప్ట్లో నెతన్యాహు పనిచేస్తున్నాడు. ఇందులో మనం ఇంతకుముందు వీడియోలో కూడా అనుకున్నాము, వెస్ట్ ఏషియాలో ఎవరు వాళ్ళకు కొరకారి కొయ్యగా ఉన్నారనంటే, ఇంతకుముందు అంతా చాలా మంది ఉండేది, ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇరాక్ ఫస్ట్ ప్రాబ్లం ఉండే, సద్దాం హుసేన్ ఎలిమినేట్ చేశారు, అయిపోయింది, ఇరాక్ ఒక కంట్రోల్లోకి వచ్చింది. సో సిరియా బషర్ అల్ అసాద్ ఉండేది, బషర్ అల్ అసాద్ని మొన్ననే 2024లోనే గద్దె దించారు, వాడు పారిపోయిన తర్వాత జొలానీ అనే ఒక అమెరికన్ పప్పెట్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే వాడు టెర్రరిస్టే, యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టే, కానీ యుఎస్తో టర్మ్స్లోకి వచ్చేసాడు. ఎందుకంటే బషర్ అల్ అసాద్ని పంపించేశారు కాబట్టి బషర్ అల్ అసాద్ ఇప్పుడు రష్యాలో తలదాచుకుంటున్నాడు. సో బషర్ అల్ అసాద్ పోయిన తర్వాత ఆ ప్లేస్ జొలానీకి అప్పచెప్పారు. జొలానీ ఈజ్ ఏ గుడ్ మ్యాన్, అది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఓకే, సిరియాలో. అండ్ ఇంకోవైపు లెబనాన్, హిజ్బుల్లా కంట్రోల్లో ఉంది. హిజ్బుల్లాని పూర్తిగా వీళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు. వాళ్ళ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ లెబనాన్లో కొట్టేసి వాళ్ళ కమాండర్ని చంపేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నిటి నేపథ్యంలో చూస్తే నెతన్యాహుకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో మేజర్ వాళ్ళ కొరకరాని కొయ్యగా ఉన్నది ఇరాన్.
ఇరాన్. ఖమైనీ అనేవాడు మాత్రమే కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు. తను న్యూక్లియర్ మిజైల్స్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాడు, బ్యాలిస్టిక్ మిజైల్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాడు. సో వాళ్ళు హిజ్బుల్లాకి హౌతీలకి డబ్బులు ఇస్తున్నాడు. సో ఇరాన్లో ఖమైనీని పక్కకు జరిపేస్తే ఈ గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్లో కీలకమైనటువంటి అడుగు పడుతుంది అనుకున్నాడు. అదే ఇప్పుడు చేశాడు. అండ్ ఇందులో కూడా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే మొదటి నుంచి కూడా వాళ్ళ ఆక్యుపేషన్ చూస్తే వాళ్ళకి నిజానికి ఇజ్రాయెల్కి ఇచ్చిన భూభాగం వేరు. గాజా స్ట్రిప్ వాళ్ళలో లేదు. అంటే యునైటెడ్ నేషన్స్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ని ఫామ్ చేసిందో ఆ ఫామ్ చేసిన లెక్క ప్రకారం అది లేదు. కానీ వీళ్ళు ఏందో గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటున్నారు. నెతన్యాహు చెప్తుంది ఏంటంటే బుక్ ఆఫ్ జెనసిస్ నుంచి. అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రస్తావన ఏదైతే దేవుడు అబ్రహాంకి ఎంత భూభాగం అయితే ఇచ్చాడో దాన్ని అనమాట. వాళ్ళ ఆ భూభాగం ఏం చెప్తారంటే బిబ్లికల్ కాన్సెప్ట్ ప్రకారం ఏం చెప్తారంటే వాళ్ళు వాదీ ఆఫ్ ఈజిప్ట్ టు ద యూఫ్రేట్స్ రివర్, అంటే కింద నైలు నది రివర్ బెడ్ దగ్గర నుంచి పైన ఉన్నటువంటి యూఫ్రేట్ రివర్ వరకు ఆల్మోస్ట్ ఈ భూభాగం అంతా నీదే, నువ్వే ఏలాలి అని చెప్పి అబ్రహాంకి దేవుడు అప్పుడు చెప్పాడు కాబట్టి దానికి ఆధారంగానే మేము పోతున్నామని అంటున్నారు. అంటే ఇది బైబిల్ కాన్సెప్ట్ ఆధారంగానే మేము పోతున్నాం అంటున్నారు. అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఇరాన్ యుద్ధము ఇది జాగ్రఫికల్ వార్ కాదు, ఏదో భౌగోళికంగా జరుగుతున్న యుద్ధం కాదు, ఎకనామికల్ వార్ అంతకంటే కాదు. జరుగుతున్నది సివిలైజేషనల్ వార్, సాంస్కృతిక యుద్ధం. సో ఆ జెనసిస్ ప్రకారం యూదులకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక పట్టుని దాన్ని నిలుపుకునే ప్రయత్నము, అటు షియాలు ఇటు సున్నీలు దీనికి సంబంధించిన అంశాలన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయి. సో ఇది ఒక సివిలైజేషనల్ వార్, ఇది చాలా ఫ్యాక్టర్స్ ఇందులో ఇమిడి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందులో దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మొన్న ఇదంతా మనం మాట్లాడుతున్నాం కదా, ఇదంతా ఊరికేదో మీరు చెప్తున్నారండి అనుకోవచ్చు. నెతన్యాహు కాన్సెప్ట్ని మీరు అమెరికా ఏమైనా అంగీకరిస్తుందా? అమెరికా అంగీకరించదు కదా. అమెరికా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎందుకు ఇజ్రాయెల్ కోసం చేస్తారు అనుకోవచ్చు. కానీ ఇందులో పాయింట్ ఏంటంటే జరుగుతున్న పరిణామాల్లో మొన్న మధ్యనే ఫిబ్రవరి 20వ తేదీన ద గార్డియన్లో వచ్చింది స్టోరీ. అండ్ అదేంటంటే కార్ల్సన్ అని ఒక యూట్యూబర్ ఉంటాడు, ఒక పోడ్కాస్ట్ చేస్తాడు. కార్ల్సన్కి ఇజ్రాయెల్ అంబాసిడర్, అమెరికాకు సంబంధించిన ఇజ్రాయెల్ అంబాసిడర్ యుఎస్ ఎన్వాయ్ మైక్ హుకబీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఫిబ్రవరి 20వ తేదీన, ఎన్నో రోజులు కాదు మొన్ననే ఫిబ్రవరి 20వ తేదీన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన ఇచ్చిన ఇజ్రాయిల్ ఈజ్ ఎ ల్యాండ్ దట్ గాడ్ గేవ్ దో అబ్రహం టు ఎ పీపుల్ దట్ he chose. It was a people, a place and a purpose. Place and a purpose. It would be fine if they take it all. జెనసిస్ ప్రకారం ఇజ్రాయెల్ ఆ ఏదైతే దేవుడు ఇచ్చినటువంటి భూమి ఉందో ఆ భూభాగం అంతా ఇజ్రాయెల్ తీసుకున్నా తప్పేం లేదు. ఇట్ వుడ్ బి ఫైన్ ఇఫ్ దే టుక్ ఇట్ ఆల్. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇది ఎవరో కాదు, యుఎస్ అంబాసిడర్ టు ఇజ్రాయెల్ ఇచ్చిన స్టేట్మెంట్, అది కూడా ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్. దీంతో ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తర్వాత దాని గురించి ఏం రెస్పాండ్ కాలేదు, ఎవరు మాట్లాడలేదు. సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఇప్పుడు లైక్ గాజా స్ట్రిప్లో శాంతి నెలకొల్పడం కోసం డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఒక శాంతి నెలకొల్పే ప్రేయర్తో ఆయన ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాడంటే గాజా స్ట్రిప్లో ఉన్న వాళ్ళందరినీ హమాస్ని వాళ్ళని వీళ్ళని శరణార్థుల్ని ఎవరైనా ఉంటే ఈజిప్ట్ తీసుకోండి, జోర్డాన్ తీసుకోండి, మీరు తీసేసుకోండి అని చెప్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి అదే ఈజిప్ట్లో కొంత భాగం జోర్డాన్ మళ్ళీ ఇజ్రాయెల్కి పుట్టే ఆ పంచాయతీ మళ్ళీ అప్పుడు కూడా తప్పదు కదా. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే ఈ గొడవ ఎప్పటికీ ఉంటుంది, ఈ గొడవ క్లియర్ కావాలి అంటే దీన్ని మొత్తంగా క్లియర్ చేసేసి ఇజ్రాయెల్ నేను చేసుకోవాలి ఇక్కడ. ఇజ్రాయెల్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ భూభాగం మనం గమనిస్తే కూడా అసలు వెస్ట్ బ్యాంక్ వాళ్ళ కంట్రోల్లో లేదు అండ్ గాజా వాళ్ళ కంట్రోల్లో లేదు యునైటెడ్ నేషన్స్ చెప్పిన ప్రకారం. కానీ ఎప్పుడైతే ఫస్ట్ అటాక్ జరిగిందో అంటే ఇజ్రాయెల్ ఏర్పడిన వెంటనే 6 దేశాలు అటాక్ చేశాయి వాళ్ళ మీద. అటాక్ చేసిన వెంటనే వెస్ట్ బ్యాంక్ని ఆక్యుపై చేసుకున్నారు, జెరూసలేంని ఆక్యుపై చేసుకున్నది ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. తర్వాత ఇప్పుడు గాజా స్ట్రిప్ని కూడా క్రమక్రమంగా ఆక్యుపై చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వెళ్ళబోతోంది. ఓకే, అటు పైన లెబనాన్లో హిజ్బుల్లాకి సంబంధించినటువంటి వాటిని అటాక్ చేసుకుని తీసేసుకుంటున్నారు. ఓకే, ఇటు కిందకి దాన్ని ఏమంటారంటే పెనిన్సులా ఉంటుంది, ఆ పెనిన్సులాని కూడా అటాక్ చేయాలనుకున్నారు, తీసేసుకున్నారు ఆల్రెడీ ఇంతకు ముందు. ఎప్పుడంటే 67, 70s ఆ టైంలో ఈజిప్ట్కి పైన ఉన్నటువంటి భూభాగం కూడా ఆల్మోస్ట్ వీళ్ళు ఆక్యుపై చేసేశారు. ఓకే, ఇప్పుడు మొన్న బషార్ అల్ అసాద్ సిరియాకి సంబంధించినటువంటి అధినేత అతన్ని కి వ్యతిరేకంగా ఒక ఇంటర్నల్ అన్రెస్ట్ రావడము, అతను బయటకు వెళ్ళిపోవడము ఇవన్నీ జరిగిన తర్వాత జొలానీకి అధికారం ఇచ్చారు కదా. సిరియాలో సంబరాలు జరుగుతున్న టైంలోనే గోలాన్ హైట్స్కి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి భూభాగం సిరియాలోని కొన్ని కీలకమైనటువంటి హైట్స్ని ఆక్యుపై చేసింది ఇజ్రాయెల్. ఎవరికి తెలియకుండా 2024లో జరిగింది ఇది. బషర్ అల్ అసాద్ని లేపేశారు, వెళ్ళిపోయిన ఆ క్షణంలోనే వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. లెబనాన్ కూడా అదే పరిస్థితి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ నిజంగా దీంట్లో ఇప్పుడు మనము ఇందులో మొరాలిటీస్ మాట్లాడితే వేరే వస్తుంది. యుద్ధం ఎప్పుడు ఇలాగే ఉంటుంది.
యుద్ధంలో మొరాలిటీస్ ఏం ఉండవు యుద్ధానికి. ఉండవు. యుద్ధంలో గెలిచామా, మొరాలిటీస్ గురించి ఓడామా మాట్లాడాలి. రెండే ఉంటాయి. అంటే ఇది ఇప్పుడనే కాదు, ఎవరు వచ్చినా, ఎప్పుడు చేసినా. ఎవరి ఆక్యుపేషన్ అయినా, ఎవరు జరిగినా ఇలాగే జరుగుతుంది. అంటే ఇజ్రాయిల్ ఏ అవకాశాన్ని కూడా వదలలే. ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు అనేక భూభాగాల్ని కలుపుకున్నారు. ఇజ్రాయెల్ గెలిచిన ప్రతిసారి మళ్ళీ ఇజ్రాయెల్ ఏ రోజు ఓడిపోలే. మీరు అబ్జర్వ్ చేస్తే 6 days వార్ జరిగింది, అంతకు ముందు వార్ జరిగింది, ఆ తర్వాత ఎన్ని వార్ జరిగినా అన్ని వార్స్లోనూ ఇజ్రాయెల్ గెలుస్తూనే వచ్చింది. గెలిచిన ప్రతిసారి ఇజ్రాయెల్ ఆయా దేశాలకు సంబంధించిన కీలక భూభాగాలను ఆక్యుపై చేస్తూనే ఉంది. ఓకే, సో నెతన్యాహు రాబోయే రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి ఆ మిలిటరీ డాక్టరీన్ ఏదైతే దాన్ని బేస్ చేసుకొని పనిచేస్తున్నాడు. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే వెస్ట్ ఏషియాలో నెతన్యాహు టైంలో జరిగినటువంటి కీలక పరిణామాలు ఏంటంటే, నెతన్యాహు కంటే ముందు కూడా కొన్ని ఉన్నాయనుకోండి. జార్డాన్ వాళ్ళని అంగీకరించింది, జార్డాన్తో సత్సంబంధాలే ఉన్నాయి. ఓకే, అండ్ మిగతా దేశాలన్నిటితోటి సత్సంబంధాలు పెట్టుకుంటున్నాడు సింపుల్గా. యుఏఈ తోటైతే కొంత అబ్రహమిక్ అకార్డ్స్ చేసుకున్నాడు. బహ్రెయిన్, యుఏఈ ఇట్లాంటి దేశాలన్నిటితోటి అబ్రహమిక్ ఒప్పందాలు జరిగినాయి. ఒక సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ కూడా ఇప్పుడు ఇస్తోంది. అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వాళ్ళు లేవు. సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఈ అరబ్ దేశాలు ఏవి కూడా వాళ్ళ ఎయిర్ స్పేస్ ఇచ్చేవి కాదు. ఇజ్రాయెల్కి సంబంధించి ఒక ఫ్లైట్ వెళ్ళాలంటే మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అది లేదు, వాళ్ళ ఎయిర్ స్పేస్లు ఇచ్చారు, వాళ్ళతో కొంచెం సత్సంబంధాలు వచ్చాయి. నయానో భయానో 2 ఫార్ములాస్ వాడుతున్నారు, ఒకటి క్యారెట్ అండ్ స్టిక్, 2 ఫార్ములాలు. అయితే అవసరమైతే క్యారెట్, నీతో సత్సంబంధాలు నరుపుతాను, బాగా ఉంటాను, నీకు బిజినెస్ ఇస్తాను, నేను బిజినెస్ తీసుకుంటాను ఒకటి. లేదంటే క్యారెట్ ఇరాక్ విషయంలో, లెబనాన్ విషయంలో, హిజ్బుల్లాల విషయంలో, ఈవెన్ సిరియా విషయంలో బెత్తం పట్టుకున్నాడు. ఇవన్నిట్లలో బెత్తం పట్టుకున్నారు. సో క్యారెట్ అండ్ స్టిక్ ఫార్ములాని నెతన్యాహు యూజ్ చేస్తున్నాడు. సో ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ కోసమే పనిచేస్తున్నాడు. ఆ గ్రేటర్ ఇజ్రాయెల్లో ఆ కాన్సెప్ట్ని ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విశ్వసిస్తోంది. అంటే ఆ కాన్సెప్ట్ని విశ్వసిస్తోందా, లేకపోతే నిజంగా వాస్తవ రూపం దాలుస్తుందనే నమ్మకం ఉందా? ఇప్పుడు వచ్చిన స్టేట్మెంట్ ఒక రిపోర్ట్ ఏంటంటే, నిన్ననే ఏదో ఎన్జిఓ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అది. ఇరాన్లో బూట్స్ ఆన్ గ్రౌండ్ పెట్టాలి, తప్పదు ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్లో దిగాలి, సైన్యం వెళ్ళి అక్కడ కంట్రోల్ చేసుకోవాలి. గత అనుభవాల దృష్ట్యా ఎంతమంది క్వశ్చన్ ఉంది. అది ఇంకా చర్చలు జరుగుతున్నాయి, ఏం తీసుకుంటారో తెలియదు. ఒకవేళ బూట్స్ ఆన్ గ్రౌండ్ చేస్తే సైన్యం రెడీగా ఉందా అనేది క్వశ్చన్. అమెరికన్ సైన్యం ఇప్పటికే ఇరాక్ పరిస్థితులు, సిరియా పరిస్థితులు కొన్ని వేల మంది సార్. పాపం వాళ్ళ అబ్రహాం లింకన్ వాళ్ళు అయితే 7 ఏడాది పైన వాళ్ళు సముద్ర జలాల్లో ఉన్నారు. అవును, అంటే వాళ్ళు సముద్ర జలాల్లో ఉండడం ఒక లెక్క అయితే, అసలు యుద్ధం చేస్తూ ఉండడం ఒక లెక్క. ఇప్పుడు ఇరాక్, సిరియా వీటన్నిటిలో ఎంత ఎంత నష్టాన్ని చవి చూసారు, ఎంతమంది చనిపోయారు, చాలా దారుణంగా ఉంటాయి. మీకు హాలీవుడ్లో చాలా సినిమాలు కూడా వచ్చాయి, అవి చూస్తేనైతే బాధ అనిపిస్తుంది. అమెరికన్ సైన్యం ఏం చేస్తున్నారు, దేనికోసం అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళందరూ అందులో ఉంటారు. ఇప్పుడు తాలిబాన్ల కోసం ఖర్చు చేశారు, ఎన్నో ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ కూడా దానికి సన్నద్ధం అయ్యారా అనేది క్వశ్చన్. అండ్ ఇరాన్ విషయంలో మిగతా విషయాల్లో డిఫరెన్స్ ఉంది. ఇరాక్లో సద్దాం హుస్సేన్ దింపేటప్పుడు అంతో ఇంతో ఇరాక్లో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు సిరియా విషయంలో కూడా బషర్ అల్ అసాద్ని దింపేటప్పుడు సిరియాలో వ్యతిరేకత ఉంది. సిరియాలో సంబరాలు చేసుకున్నారు. ఇరాక్లో సంబరాలు జరిగాయి అప్పుడు సద్దాం హుస్సేన్ టైంలో కూడా. లిబియాలో సంబరాలు జరిగాయి లిటరల్లీ గడాఫీని దింపేసినప్పుడు కూడా. బట్ ఇరాన్లో కనబడట్లే, అది అనుకున్న మేర కనబడట్లే. ఇరాన్లో ఖమేనీ తర్వాత అనుకున్న మేర ఆ పాజిటివిటీ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు ఆ పాజిటివిటీ లేనప్పుడు, గ్రౌండ్లో స్థానికుల నుంచి అంత స్పందన లేనప్పుడు, వీళ్ళ సైన్యం లోపలికి వెళ్తే ఎక్కడి నుంచి ఎంతమందిని ఒప్పించాలి, ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు, దాన్ని ఎలా మనం చేయాలి అనే దాని మీద తర్జన భర్జనలు పడుతున్నారు. అందుకే మెహదీ హసన్ అనేది ఏంటంటే, సీనియర్ జర్నలిస్ట్ అనేది ఏంటంటే, ట్రంప్ ఎంటర్ అయ్యాడు, ఎగ్జిట్ తెలియట్లేదు, ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ఎంటర్ అయ్యాడు అని అంటున్నాడు. యాక్చువల్లీ నిజంగా బిజినెస్లో ఇది ఉండదు. బిజినెస్లో ఎప్పుడు కూడా ఎనీ బిజినెస్ మ్యాన్, పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అంటే కనుక ఎగ్జిట్ని ఆలోచించే ఎంటర్ అవుతాడు. నిజంగా పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ట్రంప్. కానీ ఎక్కడ లెక్క తప్పింది? ఎగ్జాక్ట్లీ అక్కడే అంత క్వశ్చన్. నా అనుమానం ఏంటంటే ఆ లెక్క తప్పేలా చేసింది నెతన్యాహు. నాకేమనిపిస్తుంది, కొన్ని వల్నరబిలిటీస్ని ట్రంప్ ముందు పెట్టారు. వల్నరబిలిటీస్ ఉన్నాయి ఏంటి అని అంటే, 1 ఎప్స్టైన్ ఫైల్స్, 2 టారిఫ్స్, 3 వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్, మాగా ఓటర్ బేస్. మాగా ఓటర్ బేస్ ఏంటి? వైట్ సుప్రిమసీ. లిటరల్గా మాట్లాడితే వైట్ సుప్రిమసీలో ఏముంటుంది? మేజర్గా బిబ్లికల్ థాట్స్ ఉంటాయి, బైబిల్ దానికి సంబంధించినవి. ఇప్పుడు మొన్న వచ్చిన ఎన్జిఓ ఒక రిపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇరాన్లోకి సైన్యాన్ని పంపించాలంటే ఇరాన్ ముఖ్యంగా యుఎస్ ఫోర్సెస్కి మోటివేట్ చేయడానికి వాళ్ళ కమాండర్స్ ఏం చెప్తున్నారట అంటే, ఇది సివిలైజేషనల్ వార్ మనం చేస్తున్నది, మనం బైబిల్కి ఆధారంగా మనం చేస్తున్నటువంటి వార్ ఇది అని చెప్తున్నారట. అట్లా చెప్తే గానీ సైన్యం లోపలికి దిగలేదు అనేది. అంటే ఎమోషనల్లీ వాళ్ళని కొంచెం బూస్టప్ చేస్తున్నారు వాళ్ళకి. మామూలుగా మనం ఏదో ఇప్పుడు ఇంతకు ముందు లాగా ఇప్పుడు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మన ఈయన చెప్పాడు డైరెక్ట్గానే, పీట్
హెక్సెట్ చెప్పింది ఏంటి, మేమేం డెమోక్రసీని దింపడానికో, అంటే ఇదివరకు ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ ఉండేదండి. తాలిబాన్ల మీద దాడి చేసినప్పుడు మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, తాలిబాన్లు చాలా అనామకమైన, అనాగరికమైన, పాశవికమైన దృక్పథంతో ఉన్నారు. సో అక్కడ మానవాళిని మనం రక్షించాలి, ఆ మనుషులందరినీ మనం కాపాడాలి, వాళ్ళ హక్కుల్ని మనం పరిరక్షించాలి, అక్కడ డెమోక్రసీ నిలపాలి. ఇట్లాంటి మోరల్ బూస్ట్ రావడానికి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. అవును. సిరియాలో కూడా అదే చేశారు. సిరియా కూడా చాలా దారుణంగా ఉంది, ఐసిస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, అది మొత్తం ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఏం చెప్పాలి? అలా చేయబట్టే సిరియాని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏం దొరకట్లే. వీళ్ళేమో పీట్ హెక్సెట్ ఏమో ఏం చెప్తున్నాడు, అసలు డెమోక్రసీని దింపడం మా ఉద్దేశం కాదు, నేషన్ బిల్డింగ్ యాక్టివిటీలో మేము ఉండదలుచుకోలేదు అని అంటున్నాడు. మరి నేషన్ బిల్డింగ్ యాక్టివిటీ కాదు, మీరు చెప్తున్న ప్రజాస్వామ్య పునరుద్ధరణ కాదు, మీరు చెప్తున్నట్టుగా ఏదో ఫండమెంటల్ ఏదో అక్కడ జరుగుతుందని చెప్పడానికి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నావు ఇంతకు ముందు, అక్కడేం వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా అక్కడ ఫైట్ చేయాలి, ఈ అంశాల్లో వాళ్ళ సైన్యాన్ని మోటివేట్ చేయాలంటే, వాళ్ళని సైకలాజికల్గా ట్యూన్ చేయాలంటే మీరు చెప్పిన బైబిలికల్ థాట్ ప్రాసెస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, దాని వైపు వీళ్ళని నడిపించడం. అలా చేస్తే కానీ వాళ్ళు బూట్స్ ఆన్ గ్రౌండ్. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఆయనకున్నటువంటి ఓటర్ బేస్ ఎక్కువగా ఆ బిబ్లికల్ థాట్లో ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ సపోర్టర్స్, వాళ్ళందరూ ఇజ్రాయెల్ ఆ కాన్సెప్ట్కి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు. సో ఇజ్రాయెల్కి పూర్తిగా మనం మిడిల్ ఈస్ట్ని లేదా ఈ వెస్ట్ ఏషియాని అంటే మొన్న ఒక స్టోరీ కూడా వచ్చింది, యూనిపోలార్ వరల్డ్ వైపు నడిపిస్తున్నారా అని. సో ఈ వెస్ట్ ఏషియన్ పూర్తిగా అంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్, మొన్నటిదాకా ఇజ్రాయెల్ అసలు ఎవరు పట్టించుకోలేదు, అరబ్ నేషన్స్ ఇజ్రాయెల్ అసలు పట్టించుకోలేదు, అమెరికాతో మాత్రమే ట్రేడ్ చేసుకుంటాం, మీతో మాట్లాడుకుంటాం, మీరు చెప్పింది వింటాం, మీ సిస్టమ్స్ మేము తీసుకుంటాం అనుకున్నారు. కానీ బట్ ఇజ్రాయెల్ ఎప్పుడు రాలేలే. ఇవాళ ఇజ్రాయెల్ పాత్ర మెల్లిమెల్లిగా పెరుగుతోంది. గత 6 సంవత్సరాల్లో చూస్తే, 5-6 సంవత్సరాల్లోనే మెల్లిమెల్లిగా ఇజ్రాయెల్ పాత్ర పెరుగుతోంది. అబ్రహమిక్ అకార్డ్స్ అయినాయి. ఇప్పుడు మనం కూడా మాట్లాడాం, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఉంది ఒకటి, యూరప్ ఎకనామిక్ కారిడార్. ఆ కారిడార్ ఎట్లా వెళ్తుంది మనం చూస్తే, యూఏఈ నుంచి, జార్డాన్ నుంచి, హైఫా ఇజ్రాయెల్ నుంచి యూరప్కి వెళ్ళే కారిడార్. ఇవన్నిట్లలో చూస్తే ఇంట్రెస్ట్లు అందరూ ఒక తాటిపైకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఒక తాటిపైకి వచ్చే క్రమంలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రెలవెన్స్ పెరుగుతోంది. ఆ రెలవెన్స్ పెరుగుతున్న టైంలో ఎక్స్పాన్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎవరైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇరాక్ అయిపోయింది, లెబనాన్ అయిపోయింది, అండ్ సిరియా అయిపోయింది, ఇప్పుడు ఉన్నది ఇరాన్ అయిపోయింది. ఇరాన్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఎంబీఎస్కే వస్తుందేమో తెలియదు, సౌదీ అరేబియా కావాల్సి వస్తుందేమో తెలియదు, నేను కరెక్ట్గా అదే పాయింట్ దగ్గర ఈజిప్ట్ కావాల్సి వస్తుందేమో తెలియదు. ఈ మొత్తం జీసీసీ నేషన్స్ ఫస్ట్, తర్వాత ఈజిప్టు, ఇవన్నీ వచ్చేస్తే పశ్చిమేషియా మొత్తం ఇందాక మనం కాన్సెప్ట్ బిగిన్ చేసినప్పుడు దీని మీద మొత్తం ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వస్తే, ఇజ్రాయెల్ విల్ బికమ్ ఏ ప్యారలల్ విల్ ఎమర్జ్ యాజ్ ఎ ప్యారలల్ ఫోర్స్ టు అమెరికా. ఆబ్వియస్లీ అమెరికాకి ప్యారలల్గా ఎదగచ్చేమో. వాళ్ళ ప్లాన్ కూడా అదే, మెల్లిమెల్లిగా ఇంత వట్టింతే అన్నట్టు. అంటే ఇప్పుడు కూడా చరిత్రలో 100 ఏళ్ళు చాలా చిన్న పీరియడ్ అండి. నిజంగా మాట్లాడితే మనం చరిత్ర మొత్తం చదివితే 100 ఏళ్ళు చాలా చిన్న పీరియడే. సో 100 years టర్మ్లో ఏమైనా జరగచ్చు. సో మనం మాట్లాడుతున్నది కూడా అదే. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది, ఇంకా 100 ఏళ్ళు కూడా జరగలే. ఈ 100 ఏళ్ళకి ఏ పరిణామాలు వస్తాయో తెలియదు. వాళ్ళు ఇంతతో స్టార్ట్ చేశారు. అసలు ఇజ్రాయెల్కి దేశమే ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ నుంచి ఇజ్రాయెల్ గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్లోకి వచ్చింది. మనం కూడా కొన్ని టేక్అవేస్ ఉన్నాయి దీంట్లో. అసలు బేసికల్లీ మనం కూడా ఆలోచించాలి, ఈవెన్ భారతదేశం కూడా ఆలోచించాల్సింది అంటే సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్లో మనం కూడా ఆలోచించాలేమో. ఎందుకంటే అన్ని దేశాలు సివిలైజేషన్ ఆస్పెక్ట్లోనే ఆలోచిస్తున్నాయి, మనం అనుకోవడానికి లేదు. ఇదేదో మనం ఆలోచిస్తే తప్పు అనే మూర్ఖపు ధోరణిలోకి మనం వెళ్ళాల్సిన అవసరం అంటే అది దాని నుంచి బయట రావాలి. సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు మనము బంగ్లాదేశ్ని ఆక్రమించుకున్నాం, బంగ్లాదేశ్లో పాకిస్తాన్కి మనము ఆర్మీ సపోర్ట్ చేశాము, బంగ్లాదేశ్ ఏర్పాటులో మనమే కీలక పాత్ర వహించాము. వీ వుడ్ హ్యావ్ క్లెయిమ్ దట్ చిట్టగాంగ్ తీసుకోవాల్సింది మనం. ఇవాళ చిట్టగాంగ్ మనం తీసుకొని ఉండి ఉంటే ఆ రోజు మనం జరిగేది, అది మన చేతిలో ఉన్నదే. చిట్టగాంగ్ మన చేతిలో ఉండి ఉంటే నార్త్ ఈస్ట్ కి డైరెక్ట్ ఓషన్ కి, మన బే ఆఫ్ బెంగాల్ కి కనెక్టివిటీ ఉండేది. సో మనకు బే ఆఫ్ బెంగాల్ కనెక్టివిటీ ఉండేది. వాళ్ళ బే ఆఫ్ బెంగాల్ వెళ్ళాలంటే ఒక సిలిగురి నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు కదా. మనము కొన్ని స్ట్రాటజిక్ పాయింట్స్ మనం తీసుకోలే. 65 వార్ టైంలో కూడా లాహోర్ని ఆక్యుపై చేసుకున్నాం మనం. సరే, లాహోర్ని వదిలేశారు. లాహోర్ని వదిలేయాలంటే మనం హాజీపీర్ పాస్ ని ఆక్యుపై చేసుకున్నాం. జమ్మూ కాశ్మీర్లో అండి చాలా కీలక భూభాగము హాజీపీర్ పాస్ అని ఉంటుందండి. ఆ హాజీపీర్ పాస్ ని కనుక మనం ఆక్యుపై చేసాం ఆల్రెడీ 65 వార్లో. మన ఆర్మీ సైన్యము చాలా అద్భుతంగా పనిచేసి చేసాం, అది కీలకమైన భాగం.
అది నేను ఒకసారి ఎప్పుడైనా మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది హైట్స్లో ఉంటుంది. అది ఉమ్, ఈ రోజు మనం పహల్గామ్ దాడి దగ్గర నుంచి ప్రతిసారి టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ జరగడానికి ముఖ్యమైనటువంటి భూభాగం అది. ఆ పాస్ మన కంట్రోల్లోకి వచ్చింది 65లో. కానీ తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం జరిగిందో తెలియదు, ఆయన అనుమానాస్పదంగా చనిపోయారు. కానీ తాష్కెంట్లో ఆజిబీర్ పాస్ని మనం వచ్చేసాం పాకిస్తాన్కి. ఆ పాస్ మన దగ్గర ఉంటే ఇవాళ ఇన్ఫిల్ట్రేషన్ పూర్తిగా ఆపేవాళ్ళం మనం. అంటే స్ట్రాటజిక్ భూభాగాలు కొన్ని ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే మనం ఈ యుద్ధంలో మోరాలిటీస్కి వెళ్ళి ఇదేదో మనం నిజంగానే మనం ఎల్ఓసి క్రాస్ చేయొద్దు, లేకపోతే మనం ఇంటర్నేషనల్ బార్డర్స్, మనం అంతర్జాతీయ చట్టాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. LOC itself is a myth అంతర్జాతీయ అండి. చట్టాలని ఎవడూ పరిగణలోకి తీసుకోవట్లేదు. తీసుకుంటున్నారు? వేర్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ నౌ? ఉమ్, లిటరల్ గా మాట్లాడితే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎక్కడుంది అసలు? it is in సిరియా ICU. మీద డైరెక్ట్ గా రాత్రికి రాత్రి ఇరాన్ మీద దాడి చేశారు. యునైటెడ్ నేషన్స్ ఏమైంది? యునైటెడ్ నేషన్స్ ఎందుకు పనికొస్తుంది అని అంటే ఒక ఖండన మండలాలకు మాత్రమే పనికొస్తుంది. అంతే. రిజల్యూషన్స్ పాస్ చేసి ఆ రిజల్యూషన్స్ మీద మాట్లాడడం వరకే. ఓన్లీ రిజల్యూషన్కి అనుగుణంగా ఏమైనా తీసుకుంటుందా అంటే ఏం తీసుకోలేదు. మనం ఈ అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ నియమాలు, ఇవన్నీ రూల్ బేస్డ్ ఆర్డర్ లేదని That has డొనాల్డ్ become ట్రంపే a- చెప్తున్నాడు. that has become a OLX క్లబ్ అండి అది. Exactly. ఇంకా అయిపోయింది. అండ్ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వస్తున్నాడు ట్రంప్, యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్. సో హీ వాంట్స్ టు బిల్డ్ ఏ ప్యారలల్ ఎంపైర్. అన్నప్పుడు దాని రిలవెన్స్ ఇప్పుడు మీరు observe చేస్తే మాట్లాడుకోవటం అనవసరం. ఈ ఒక్క 3-4 ఏళ్లలోనే జరిగిన పరిణామాలు ఇవి. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది డైరెక్ట్. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఏవైతే నియమాలు మాట్లాడారో ఇరాన్ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? వెనిజులా విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? వెనిజులాలోనేమో మధురో అనేవాడు చాలా మూర్ఖుడు, క్రూరుడు, ఇవన్నీ. బట్ జెలెన్స్కీ మాత్రం చాలా మంచోడా? Hmm. ఎలా చెప్తున్నారు మీరు? పర్సెప్షన్ అంతే. సో ఇప్పుడు మనం ఒక్క దగ్గర మాట్లాడాలి. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపుతాడు డొనాల్డ్ ట్రంప్. ఇండియా పాకిస్తాన్ మధ్య నేను యుద్ధాన్ని ఆపానంటాడు. బట్ ఇజ్రాయెల్ కోసం మాత్రం ఇరాన్ మీద దాడి చేస్తాడు. ఏ మొరాలిటీ మాడుతున్నాం? సో మొరాలిటీస్ ఉండవు. మన దగ్గర ఉన్న చాలా మంది మేధావులు కొంతమంది ఏంటంటే తప్పడడుగులు వేస్తుంటారు. మన వాళ్ళు ఏం చెప్తుంటారంటే నిజమే, మనమంతా అంతర్జాతీయ నియమాలను పాటించాలి, భారతదేశపు వైఖరి అది కాదు, భారతదేశం కూడా అట్లా. భారతదేశానికి ఒకదానికే నియమాలు ఉండవు, ఎదుటోడుకు నియమాలు ఉంటాయి. ఇదంతా గాంధీయన్ స్టైల్లో మనం మాట్లాడితే ఈరోజు కుదరదు. ఈవెన్ సర్దార్ పటేల్ కూడా కావాలి మనకి. అది ఆ రోజుకి అది నడిచిందేమో కానీ ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ కుదరదు. సో ఫైనల్గా గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ అనేది మెటీరియలైజ్ అవడానికి, అంటే ఇప్పటికైతే హైపోథెటికల్ క్వశ్చనే కావచ్చు కానీ మెటీరియలైజ్ కావడానికి ఎంత వ్యవధి పట్టచ్చు? ఇట్స్ నా టైం మనం చెప్పలేము. టైం ఫ్రేమ్ బట్ చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెటీరియలైజ్ అవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ నిర్మితం ఆల్రెడీ జరుగుతోంది. అది. ఇప్పుడు నేను ఇరాన్ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ యుద్ధం కంటిన్యూ అవుతున్న క్రమంలో ఇజ్రాయెల్ డెఫినెట్లీ లెబనాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఓకే, లెబనాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది. అండ్ ఇంకోవైపు సిరియాలో ఆల్మోస్ట్ ఇప్పుడు గోలాన్ హైట్స్ ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఆక్యుపేషన్ వచ్చేసింది. ఓకే, వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇరాన్లో రెజీమ్ చేంజ్ జరగాలి. అక్కడ అయిపోయింది. ఒక రెజీమ్ చేంజ్ జరగలేదు. ఒక ఖమైనీ అనేవాడు పోయాడు. ఇప్పుడు ఉన్నదాన్ని కంట్రోల్ చేయాలి. మేజర్గా ఏంటంటే నా అజంప్షన్ ఏంటంటే అరబ్ నేషన్స్లో కూడా ఈరోజు యూనిటీ లోపిస్తోంది రోజు రోజుకి. యుఏఈకి సౌదీకి మధ్య పడదు. వేరే దేశాలకు మధ్య కూడా ఈ పొరపచ్చాలు యమన్ దగ్గర అనుకుంటా, యమన్ విషయంలోనే హౌతిల్ స్టాండ్ ఒకళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఎదురుగుండా ఇంకా జీసీసీ స్టాండ్ ఇంకొకళ్ళు తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ మధ్య, అంటే వాళ్ళకు మధ్య ఉన్నటువంటి పొరపచ్చాల మధ్య ఈ డివైడ్ అండ్ రూల్ని ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారా తెలియదు. రాబోయే రోజులు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ఆప్షన్స్ దొరికిన ప్రతిసారి, అందుకే నేను అనేది ఏంటంటే ఇజ్రాయెల్ డాక్ట్రైన్లోనే ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న ఆపర్చునిటీ కూడా వదలరు. నువ్వు నా మీద దాడి చేసినా, నేను నీ మీద దాడి చేసినా పోయేది నీ భూభాగమే. ఇది ఇజ్రాయెల్ నీతి. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకుంటారు. ఎస్, లా ఆఫ్ జంగల్ అంటారు కదా, బలవంతుడినే ఖచ్చితంగా జంగల్ అటవిక న్యాయం. దాని అటవిక న్యాయం, దాన్ని నువ్వు కాదనలేవు. నేచర్ అట్లాగే డిసైడ్ చేసింది. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అయినా, ఇజ్రాయెల్ అయినా, ఎవరైనా కానీ బలవంతుడిదే రాజ్యం అనే మాటని ఎస్టాబ్లిష్ చేస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలో ఈవెన్ ఇజ్రాయెల్ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి మిడిల్ ఈస్ట్, ఈ వెస్ట్ ఏషియా వార్ నుంచి మనం నేర్చుకోవాల్సిన టేక్ అవేస్ డెఫినెట్గా ఉన్నాయి. ఆ లెసన్స్ని మనం నేర్చుకోవాలి. దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా చూడాలి. దట్స్ వాట్ మై అనాలిసిస్. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ట్రంప్ భుజం మించి మరి నెతన్యాహు పేలుస్తున్న తుపాకీ. ఇవాళ ఆ తుపాకీ బరువు ట్రంప్కి వాళ్ళు తెలియకపోవచ్చు. ఈ యుద్ధం ఏదో అయిపోయిన తర్వాత 1-2 నెలలకి యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత వైట్ హౌస్లో వెళ్ళి ఆయన భుజం మీద చూసుకుంటే ఖచ్చితంగా కాయ కాస్తుంది. ఆ కాయ కాస్తానికి కారణం ఎవరంటే ఇజ్రాయెల్, నెతన్యాహు. సో అంత ఇంటెలిజెంట్గా నెతన్యాహు తన ఎత్తుగడల్ని అక్కడ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు.
యుఎస్కి ఏమో చాలా ఇన్నోసెంట్గా మీరు నేను మీకు ఇచ్చిన అష్యూరెన్స్ ప్రకారం ఇరాన్ని కొట్టాను, మీ పని మీరు చూసుకోండి అని ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ సాయి గారు అన్నట్టు యుద్ధం ముగిసే లోపల లెబనాన్లో సగభాగం ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెజ్బుల్లాస్ని మట్టు పెడతాడు. హమాస్ విషయం మనం ఇప్పుడే చెప్పలేం. అండ్ హౌతీస్ మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూప్ అది. వాళ్ళు సముద్రపు దంగలు, సీ పైరేట్స్. వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే మరి ఇజ్రాయెల్ కూడా కొత్త నైపుణ్యాలు ఏదో వెతుక్కోవాల్సిన పరిస్థితి. ముందర ఈ ఇద్దరిని కంటైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫోకస్ పెడుతుంది ఇజ్రాయెల్, అందులో డౌట్ ఏం లేదు. గ్రేటర్ ఇజ్రాయెల్ దాకా వెళ్ళిందంటే అదొక ప్యారలల్ ఎంపైర్. ఇవాళ నెతన్యాహుతో మొదలైతే ఆ టైం ఫ్రేమ్ ఇప్పుడే చెప్పలేమని సాయి గారు అన్నారు. బట్ ప్లాట్ఫామ్ అయితే రెడీ అయింది. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈరోజు నెతన్యాహు చేసిన ప్రయత్నం అనేది చిన్న ప్రయత్నం రేపొద్దున అమెరికా నెత్తిన ఎక్కి డ్యాన్స్ కట్టేదాకా వెళ్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.